ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి మీ ఇంటి నేస్తం. ఈరోజు వీడియోలో ఒక మంచి పూజని అలాగే ఒక చిన్న కథని కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు పూజ ఏంటి అనంటే అమ్మవారికి చేసే పూజ అనమాట. ఇప్పుడు మనం ఉన్నది మార్గశిర మాసంలో కదా. అయితే ఈ మార్గశిర మాసంలో గురువారం రోజున అమ్మవారికి పూజ చేస్తే మన ఇంట్లో స్త్రీలందరూ కూడా సౌభాగ్యంగా ఉంటారని, ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అని చెప్పి ప్రతీతి అన్నమాట. అయితే ముందుగా ఈ పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకున్నాను. అలాగే పూజ గదిలో చిన్న చిన్న ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. అయితే ముందే చెప్పాను కదా, ఒక చిన్న కథను కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను అని. దానికంటే ముందు నార్మల్గా మనం మార్గశిర మాసమైన నార్మల్గా వచ్చే గురువారాలైనా కానీ చాలా ఊర్లలో గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. గురువారం రోజున మనం చెత్త బయట పడేయమని, లేదంటే తలంటు స్నానం చేసేటప్పుడు నూనె పెట్టి తల స్నానం చేయడం కానీ ఇలాంటివి శుక్రవారం రోజున పాటిస్తూ ఉంటాం కదా. ఎవరికైనా డబ్బులు ఇవ్వడము తీసుకోవడం ఇలాంటివి కానీ. అలానే గురువారం రోజున కూడా చాలా ఊళ్ళల్లో దీన్ని పాటిస్తూ ఉంటారనమాట. అయితే శుక్రవారానికి ఎంత వాల్యూ ఉండి శుక్రవారానికి ఎంత ఇదిగా మనం పూజను చేస్తామో గురువారం రోజున కూడా సేమ్ అలాగానే లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తూ ఉంటాము. పైగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ అయితే ఉంది. ఆ కథనైతే ఇప్పుడు చెప్తాను. సుశీల అని ఒక చిన్న పాప ఉండేదంట, 5 years పాప. తనకి వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోతే వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ సవతి తల్లి ఈ సుశీలని అస్సలు సరిగ్గానే చూసుకునేది కాదట. అయితే తను ఎప్పుడైనా బాధపడినప్పుడు అలా అమ్మవారిని తలుచుకుంటూ ఉండేదట, పూజ చేసుకుంటూ ఉండేదట. ఒక రోజున ఇలానే పూజ చేస్తుంటే ఒక చిన్న మట్టి కనిపిస్తే ఆ మట్టి బొమ్మతో ఒక చిన్న మనం ఇంట్లో చిన్న చిన్న గురుగులు లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా చిన్నపిల్లలప్పుడు. అలా అని తను కూడా మట్టి ముద్దతో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని చేసుకొని దానికి పూజ చేసుకుంటూ ఉండేదట. ఈ లోపుగా తను పెరిగి పెద్దదవుతూ ఉండగా తనకి చిన్న వయసులోనే అంటే 15 నుంచి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్ళైతే చేసేసారనమాట. తను పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు తనతో పాటు తయారు చేసుకున్న లక్ష్మీదేవి బొమ్మని కూడా తీసుకువెళ్ళిపోయిందట. అలా తీసుకువెళ్ళిన తర్వాత తన అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత తను బాగా పూజలు అనేవి చేసుకునేదట లక్ష్మీదేవికి. ఇలానే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ పూజలు, ఈ పూజలన్నీ కూడా వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు అలా చేసుకునేటప్పుడు చూసి తను కూడా చేసుకునేదట. ఇప్పుడు అత్తవారింట్లో కూడా ఆ పూజలు అలానే చేసుకుందట. అలా చేసుకునేటప్పుడు తను ఎప్పుడైతే పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిందో పుట్టింటిలో అసలు డబ్బు అనేది లేకుండా చాలా దారిద్ర్యం అనేది అనుభవిస్తూ ఉన్నారట. ఇక అత్తవారింట్లో ఏమో చక్కగా లక్ష్మీదేవి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళు చక్కగా వాళ్ళు చేసిన వ్యాపారం అంతా కూడా కలిసి వచ్చి చాలా బాగా ఉన్నారనమాట. అయితే పుట్టింట్లో చాలా రోజులు అయిన తర్వాత వాళ్ళ సవతి తల్లి అక్క కొంచెం బాగుంది కదా అని చెప్పి ఆల్రెడీ సవతి తల్లికి ఒక 3 పిల్లలు అయితే ఉంటారనమాట. ఒక మగ పిల్లవాడు ఫస్ట్, తర్వాత 2 ఆడపిల్లలు. అయితే ఈ మగపిల్లడిని కొంచెం పెద్దగా అయి ఉంటాడు. అక్క దగ్గరికి వెళ్ళు, మన పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పు అని చెప్పి పంపిస్తుందట. పంపించిన తర్వాత అయ్యో పుట్టింట్లో బాగోలేదు అని చెప్పి ఎంతో కొంత కొద్దిగా ధనాన్ని ఒక చిన్న కర్రలాగా ఉండే దానిలో వేసి ఇస్తుందట. అలా వేసి ఇచ్చినప్పుడు తను వెళ్ళే దారిలో దాన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. ఇలా మొత్తం 3 రకాలుగా, ఒకసారి గుమ్మడికాయలో పెట్టిస్తుంది, ఇంకొకసారి ఏమో ఒక మూట కట్టిస్తుంది. ఇలా అన్నీ కూడా పిల్లవాడు పోగొట్టేస్తుంది చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంటికి తీసుకువెళ్ళడు. అయితే ఇక వాళ్ళ అమ్మకైతే అర్థమవుతుంది తను ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తోంది, కానీ అది మా దాకా చేరడం లేదు, ఈసారి నేనే వెళ్తానని చెప్పి వాళ్ళమ్మ తన 2 కూతుర్లని తీసుకొని సుశీల అత్తగారింటికి వెళ్తుందనమాట. అయితే అప్పుడు జరిగిందంతా చెప్తుంది, ఇలా జరుగుతుంది అని.
అయితే తను అనుకుంటుంది, ఎలా అయినా నేను చేస్తున్నాను, వాళ్ళకి అందడం లేదు కదా, అమ్మతో ఒకసారి లక్ష్మీదేవికి పూజ చేయిద్దామని చెప్పి అనుకుంటుందనమాట. అయితే ఎలాగూ మార్గశిర లక్ష్మీ వారంలోనే అమ్మ ఇంటికి వచ్చింది కాబట్టి పూజ చేయిద్దాం అనుకుంటుంది. అలా ఫస్ట్ వారం పూజ చేయిద్దాము, నువ్వు ఈ పూజకి కావాల్సిన నియమాలు వచ్చి తలకి నూనె పెట్టుకోకూడదు, తలకి నూనె పెట్టి తలస్నానం చేస్తారు కదా, అలా చేయకూడదు, అలాగే పూజ అయ్యేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదు. ఈ 2 నియమాలు కంపల్సరీ పాటించాలన్నమాట. అయితే తను ఫస్ట్ సారి పూజ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి జళ్ళకి నూనె పెడుతూ అదే చేతిని తలకి రాసేసుకుంటుందంట. అప్పుడు సుశీల వచ్చి, అమ్మ నువ్వు ఇందుకు ఇలా చేసావు, ఇలా చేయకూడదని చెప్తుంది. తర్వాత సరే అయితే తనొక్కతే పూజ చేసుకుంటుంది. 2వ వారం అమ్మతో చేయిద్దామని చెప్పి 2వ వారం పూజ చేయించే టైంకి పిల్లలకి అన్నం పెడుతూ తనే తినేస్తుందనమాట. ఇలా 3 వారాలు గడిచిపోతాయి. తనకి పూజ చేయడానికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. సరే అని 4వ వారం ఏం చేస్తుందంటే సుశీల వాళ్ళ అమ్మని తన కొంగుకే కట్టేసుకొని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి, తను ఏ పని చేస్తే ఆ పని చేసేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది. చివరికి ఎలాగోలా వాళ్ళ అమ్మ ఇలా నియమాలన్నీ పాటించి పూజ చేద్దాం అనుకునే టైంకి అమ్మవారు తాంబూలం ఇస్తుంటే పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. పూజ చేసిన తర్వాత తాంబూలం ఇవ్వాలి కదా అని చెప్పి తాంబూలం ఇస్తుంటే ఆ అమ్మవారు, నేను తన దగ్గర నుంచి తాంబూలం తీసుకోను అని చెప్తారట. అయితే అదేంటమ్మా, ఇంత కష్టపడి పూజ చేశాము, 3 వారాల నుంచి కుదరడం లేదు, 4వ వారం ఇంత కష్టపడి పూజ చేస్తే నువ్వు తాంబూలం తీసుకొని అంటావేంటమ్మా అని అడిగితే, నువ్వు చిన్నప్పుడు పూజ చేసేటప్పుడు మీ అమ్మ నిన్ను చీపురుతో తన్నింది కదా, సో నన్ను అవమానించినట్టే, నన్ను పూజ చేస్తున్నప్పుడు నిన్ను ఇలా చేసింది అంటే నన్ను అవమానించినట్టే అని చెప్పి అమ్మవారు చెప్తారట. ఇక సుశీల వాళ్ళ అమ్మగారు సుశీల అమ్మవారి పాదాలపై పడి, ఇంకొకసారి ఎప్పుడూ మేము ఈ తప్పు అనేది చెయ్యము, మమ్మల్ని క్షమించు అని చెప్పి మనస్ఫూర్తిగా తమ క్షమాపణలు వేడుకున్నాక అమ్మవారు సుశీల కోరిక మేరకు తాంబూలం అయితే తీసుకున్నారట. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ పూజని చేసుకొని వాళ్ళ ఇంట్లో కూడా ఇంతకు ముందున్నంత దారిద్రం కాకుండా కొంచెం సంపదలతో ఉండగలిగారట. సో ఇదండి ఈ చిన్న కథని. ఈ చిన్న కథ పూజ చేసిన తరువాత అందరితో పాటు మనం ఎవరికో ఒకరికైనా ఈ పూజనైతే షేర్ చేయాలి. ఇక ఇంతకీ నేను పూజ ఎలా చేశాను అనే విషయానికి వస్తే, పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిలో ఒక పక్కన పసుపుని కుంకాన్ని కూడా అమ్మవారికి ఏర్పరచుకున్నాను. ఆ తర్వాత పూజ గదిలోనే ఒక చిన్న పీటని ఏర్పరచుకొని అందులో ఒక రాగి ప్లేట్ని కానీ వెండి ప్లేట్ని కానీ ఉంచానన్నమాట. ఉంచి అమ్మవారికి కొద్ది పసుపు కుంకుమ ఉంచిన తరువాత అమ్మవారి దగ్గర నేను పాలతో అభిషేకం చేసుకున్నాను. పాలు జలంతో, ఒకసారి జలం, పాలు, మరొకసారి జలం, ఇలా 3 సార్లు అభిషేకం చేసుకున్న తరువాత అమ్మవారికి మళ్ళీ ఒకసారి అవి చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచుకొని మళ్ళీ పూజా స్థానంలో ఉంచి అక్షింతలు వేసుకొని పూలు సమర్పించి అష్టోత్తరం చదువుకున్నాను. ఈ అష్టోత్తరం చదువుకునే ముందు అమ్మవారి ముందు దీపాలు వెలిగించుకొని మనం నైవేద్యాన్ని ఫస్ట్ ఒక జామకాయ, ఒక ఫ్రూట్ని నైవేద్యంగా పెట్టి అభిషేకం అంతా చేసిన తరువాత అష్టోత్తరం అయితే చదువుకున్నాను అనమాట. అష్టోత్తరం చదువుకొని నిదానంగా ఇంకా సాంబ్రాణి ధూపం చేస్తూ అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా, అంటే మనం ఏవైనా చదువుతూ ఉంటాం కదా, మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ ఇలా చదువుకుంటూ ఉండాలి. ఆ తరువాత అమ్మవారి దగ్గర ఉంచిన పసుపు కుంకాన్ని నేను నెల తర్వాత తీస్తాను కాబట్టి ఈలోపు ఆ పసుపు కుంకం పాడైపోకుండా, గాలిలో ఉండే తేమకి పాడైపోకుండా ఉండడం కోసం పచ్చకర్పూరాన్ని అయితే వేశాను. సో పచ్చకర్పూరం వేయడం వల్ల పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇక పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ని సమర్పించాను. అలాగే పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలతో అమ్మవారికి హారతినైతే ఇస్తున్నానన్నమాట. చెప్పాను కదా, ఈ పూజ చేయడానికి నియమం ఏంటి అనంటే తలకి నూనె పెట్టుకోకూడదు, పూజకి ముందు మనం ఏమీ తినకూడదనమాట. అయితే రాత్రిపూట కింద నేల మీద పడుకోవాలా లేదనుకుంటే ఒంటిపూట భోజనం చేయాలా అని అంటే అదేమీ ఉండదు. పూజకి ముందు మాత్రం ఈ 2 నియమాలు పాటిస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ పూజ చేసిన తర్వాత కథని విని ఆ కథని ఇంకొకరికి ఎవరికైనా కానీ చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో కలశారాధన ఉన్నవాళ్ళు కలశాన్ని కూడా ఏర్పరచుకొని పూజ చేసుకోవచ్చు. ఇలానే పూజ గదిలోనూ చేసుకోవచ్చు. పూజ గది తరువాత పూజ గదిలో కాకుండా సెపరేట్గా పీఠాన్ని ఏర్పరచుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. పీఠాన్ని
ఏర్పరిచినట్టయితే వినాయకుడిని కూడా ఉంచి ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి చేయాలి. ముందు నేను ఇక్కడ పూజ గదిలోనే చేసేస్తున్నాను కాబట్టి మొదటగా శుక్లాంబరధరం చెప్పుకొని అయితే పూజని స్టార్ట్ చేసేసాను. మరి నా పూజ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.